హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది. కలెక్టర్ అవ్వాలని, లేదా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, లేదా పెద్ద ఇండియన్ గవర్నమెంట్లో పెద్ద అధికారి అవ్వాలని ఒక ఆశ ఉంటుంది. సో ఆ ఆశలను మీరు నెరవేర్చుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇందులో మనకి 2019 సంవత్సరానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 896 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఈ 896 వేకెన్సీస్లో ఐఏఎస్ ఉంటాయి, ఐపీఎస్ ఉంటాయి, ఐఎఫ్ఎస్ ఉంటాయి, ఇంకా ఇతరేతర వేకెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకసారి ఆ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, అలాగే ఇండియన్ P&T అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, అలాగే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఐటీ గ్రూప్ ఏ, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీసెస్, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, అలాగే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్. నెక్స్ట్ వచ్చి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్, ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అలాగే లక్షద్వీప్, డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ సివిల్ సర్వీసెస్, ఢిల్లీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డామన్ డయ్యూ అండ్ నగర్ హవేలీ పోలీస్ సర్వీసెస్, పాండిచ్చేరి సివిల్ సర్వీస్, పాండిచ్చేరి పోలీస్ సర్వీస్. మీరు ఈ 896 వేకెన్సీస్లో మీ ర్యాంక్ని బట్టి, అలాగే మీ స్ట్రీమ్ని బట్టి మీకు వీటిలో జాబ్ అనేది రావడం జరుగుతుంది. మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఐఏఎస్ వస్తుంది. ఒకవేళ లో ర్యాంక్ ఎక్కువ వస్తే మీకు ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో తప్పనిసరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక డేట్ ఆఫ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకి 19 ఫిబ్రవరి 2019 నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉందంటే 2/6/2019 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఒక రోజులో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 18 మార్చి 2019 అప్ టు 6 PM వరకు మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ అప్లోడ్, మనకి ఇక్కడ డేట్ ఆఫ్ అప్లోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 19/2/2019 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది చూద్దాం. ఇక సో ఆల్రెడీ మనము ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసాము. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని 19/2/2019 విడుదల చేశారు. సో ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పార్ట్ 2లో మీరు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, వాటిని ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏ విధమైన పోస్టు సూటబుల్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే కదా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది మొత్తం లిస్ట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, డిగ్రీ కంప్లీట్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, చిన్నప్పటి నుంచి వాళ్ళకు కోరిక ఉంటుంది కదా, వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే హైదరాబాద్, అనంతపూర్, అలాగే ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్. ఇవి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి హైదరాబాదు మరియు విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ ఎగ్జామ్కి 8 లక్షలకు పైగా కూడా అభ్యర్థులు అప్లై చేస్తుంటారు. అయితే ప్రిలిమ్స్లో ఓన్లీ 10,000 వరకు కూడా ఓన్లీ క్వాలిఫై అవుతారు. 2018 సంవత్సరాల విషయానికి వస్తే చూడండి ఇక్కడ, సో మొత్తం 8 లక్షల మంది అప్లై చేశారు. ఓన్లీ 10,500 మంది మాత్రమే మెయిన్స్కి అర్హత సాధించడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి చాలా కష్టపడితే మనం ఈ జాబ్ కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఓన్లీ ఇండియన్ నేషన్స్, అలాగే నేపాల్, భూటాన్కి చెందిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 21 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ మీరు ఎప్పటికి చూసుకోవాలంటే 1 ఆగస్ట్ 2019 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో 21 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది.
సో ఓన్లీ 6 టైమ్స్ మాత్రమే దీన్ని అటెంప్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ద క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ. ఏదైనా డిగ్రీ మీరు చేసుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అంటే బీఈ, బీటెక్ కూడా డిగ్రీ కిందకే రావడం జరుగుతుంది కాబట్టి మీకు నార్మల్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటాం కదా, సో అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విషయానికి వస్తే మీరు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని ఓన్లీ 6 టైమ్స్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేది ఉండదు. ఓకే, ఇక్కడ మనకి పాయింట్ అనేది మెన్షన్ చేశారు. ఇక ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎన్నిసార్లు అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన అందరూ కూడా 100 రూపాయల ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఈ 100 రూపాయల ఫీజు అనేది ఇతర ఎగ్జామినేషన్స్తో పోల్చుకుంటే, స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్తో పోల్చుకుంటే, మామూలుగా స్టేట్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామినేషన్స్ అంతా 500 to 1000 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజు కలెక్ట్ చేశారు. కానీ ఈ సివిల్ సర్వీస్ నోటిఫికేషన్కి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఓన్లీ ప్రిలిమినరీకి సంబంధించి. మళ్ళీ మీరు మెయిన్ ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్ ఎగ్జామినేషన్స్ అప్లై చేసేటప్పుడు 200 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ www.upsconline.nic.in అనే వెబ్సైట్లో అప్లై ఫస్ట్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసి మీరు పార్ట్ 2లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది మనకి సో ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది పూర్తి వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లోనే మనకి పూర్తి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎన్ని మార్కులకు ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్కులకు ఉంటుంది, అన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.